Hi friends, welcome back to our channel XYZ Brain. ఏపీ 10th క్లాస్ సంబంధించి ఫిజికల్ సైన్స్ చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. 1 మార్క్, 2 మార్క్స్, 4 మార్క్స్, 8 మార్క్స్. సో తెలుగు మీడియం వాళ్ళు అడుగుతూ ఉన్నారు కదా సార్ తెలుగు మీడియం పెట్టండి అనేసి. తెలుగు మీడియం వాళ్ళ కోసమే ఫిజిక్స్ క్వశ్చన్ కంప్లీట్ క్వశ్చన్స్ అండి. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. దాంతోపాటు వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. ఎవరికైతే అవసరం అవుతుందో వాళ్ళు తప్పకుండా షేర్ చేయగలరు. ఇక లేట్ చేయకుండా వీడియో వెళ్తే కనుక ఇది ఉష్ణం సంబంధించి చూడండి. ఫస్ట్ యూనిట్ 1 మార్క్ క్వశ్చన్స్ చూడండి ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా గన్షాట్ క్వశ్చన్స్. అండ్ ఇక్కడ 2 మార్క్ క్వశ్చన్ చూడండి. ఉష్ణోగ్రత మరియు ఉష్ణముల మధ్య భేదాలు రాయండి. ఫ్రిడ్జ్ నుండి బయటకు తీసిన పుచ్చకాయ ఎక్కువ సమయం చల్లగా ఉండడంతో విశిష్ట ఉష్ణం పాత్రను వివరించండి. ఇవన్నీ కూడా 2 మార్క్స్ క్వశ్చన్ చూడండి ఇవన్నీ. అండ్ 4 మార్క్స్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ బాష్పీభవనం మరియు మరగడం మధ్య భేదాలు తెలపండి. పట్టికలో ఇవ్వబడిన డేటాను ఉపయోగించి క్రింది ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి. తర్వాత 8 మార్క్స్ చూడండి. ఘన పదార్థ విశిష్టోష్ణాన్ని ప్రయోగపూర్వకంగా కనుగొనే విధానం వివరించండి. తర్వాత బాష్పీభవన ప్రక్రియను ప్రభావితం చేసే కారకాలు ఇవి ఉదాహరణలతో వివరించండి. ఇవన్నీ ఫస్ట్ యూనిట్ సంబంధించి 1 మార్క్, 2 మార్క్స్, 4 మార్క్స్, 8 మార్క్ క్వశ్చన్స్. ఇక్కడ సెకండ్ యూనిట్ చూడండి. ఆమ్లాలు, క్షారాలు మరియు లవణాలు. సో దానికి సంబంధించి కూడా చాప్టర్ వైజ్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవన్నీ అయితే బాగా చూసుకోండి. దీంట్లో నుంచి మీకు 100% ఫైనల్ ఎగ్జామ్స్లో తప్పకుండా వస్తాయి. దాంతోపాటు ఈ క్వశ్చన్ పేపర్ని ప్రిపేర్ చేసింది, ఈ క్వశ్చన్స్ ప్రిపేర్ చేసింది అయితే నేను కాదు, గవర్నమెంట్ ఫ్యాకల్టీ. ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో, యావరేజ్ ఉన్నారో వాళ్ళందరి కోసమే దీన్ని ప్రిపేర్ చేశారు. సో దీంట్లో నుంచి తప్పకుండా అయితే మీకు ఎగ్జామ్స్ వస్తాయి 100%. థర్డ్ ఏంటంటే సమతలాల వద్ద కాంతి వక్రీభవనం. సో దీంట్లో కూడా 1 మార్క్, 2 మార్క్స్, 4 మార్క్ క్వశ్చన్స్, 8 మార్క్ క్వశ్చన్స్ అన్నీ ఉన్నాయి. కొన్ని యూనిట్స్లో 8 మార్క్ క్వశ్చన్స్ లేవు అంటే దాని ఉద్దేశము ఆ యూనిట్ నుంచి 8 మార్క్ క్వశ్చన్ రావడం లేదు అర్థం చూడండి. దాంతోపాటు మన ఛానల్లో రివ్యూ టెస్ట్ అన్ని పెడుతున్నాను కదా, సో అవన్నీ అయితే బాగా చూసుకోండి. డెఫినెట్గా మీకు అందులో నుంచే ఒక 80% అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తర్వాత ఇంకో ఏంటంటే చాలామంది అడుగుతూ ఉన్నారు సార్ ఎన్ని వస్తాయి రివ్యూ టెస్ట్లో అనేసి. మీకు మొత్తం 4 జరుగుతాయి, మొత్తం టోటల్గా 4 జరుగుతాయి రివ్యూ టెస్ట్ పేపర్లు. సో ఇప్పుడు 3వది నడుస్తుంది, ఇంకొకటి జరుగుతుంది రివ్యూ టెస్ట్. దాని తర్వాత ప్రీ ఫైనల్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇంకా మీరు చాలామంది ఇవి మాత్రం చదువుకుంటే 570 వస్తాయని అడుగుతున్నారు ఈ క్వశ్చన్స్. అంటే ఈ క్వశ్చన్స్ చదివి ఎక్స్ట్రా కూడా చూసుకోండి, డెఫినెట్గా మీకు మంచి మార్కులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నా ఉద్దేశం ఏంటంటే ఇవి మాత్రమే చదివి 570 అయితే రావు, ఇంకా కొన్ని చదువుకోవాలి ఒకసారి. ఇవన్నీ చదువుకున్న తర్వాత మిగతా క్వశ్చన్స్ ఏమైనా చూసుకోండి. పేపర్స్ కానీ, S7 పేపర్స్ కానీ, ప్రీ ఫైనల్ పేపర్స్ కానీ, రివ్యూ పేపర్ బాగా చూసుకోండి. ప్రజెంటేషన్ కూడా బాగా చేయాలి. ప్రజెంటేషన్ బాగా చేసినట్లయితే మీకు తప్పకుండా మంచి మార్కులు అయితే వస్తాయి. సో అంతేగాని ఏదో ఉడతాభక్తిగా చూసుకొని ఏదో రాసి చేస్తే మీకు అయితే 570 అయితే మార్కులు రావు. సో ఇవన్నీ చూసుకొని ఎక్స్ట్రా కూడా చూసుకొని ప్రజెంటేషన్ బాగా చేయండి, డెఫినెట్గా మీకు వస్తాయి. దాంట్లో అయితే డౌట్ లేదు. ఒకవేళ ఇవి మాత్రం చూసుకున్నా ప్రజెంటేషన్ బాగా చేసినా కూడా వస్తాయి. సో ఎందుకంటే దాదాపుగా ఇవే లెసన్లోంచి మీకు క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది 100%. దాంట్లో అయితే ఎలాంటి సందేహం అయితే ఉండదు. ఈ క్వశ్చన్స్ అన్నీ బాగా చూసుకోండి. యూనిట్ వైజ్గా ఉన్నాయి, కుదిరితే జిరాక్స్ కూడా చేసుకోండి. ఇక్కడ చూడండి మూలకాల వర్గీకరణ ఆవర్తన పట్టికలో కూడా చూడండి 1 మార్క్ క్వశ్చన్స్, 2 మార్క్ క్వశ్చన్స్, 4 మార్క్స్, 8 మార్క్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఇక్కడ తక్కువ ఉన్నది అర్థం ఏంటంటే ఇవే గన్షాట్గా వచ్చే క్వశ్చన్స్ అర్థం చూడండి. సో తర్వాత రసాయన బంధం. సో దీంట్లో కూడా 1 మార్క్, 2 మార్క్స్, 4 మార్క్స్, 8 మార్క్స్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనికి సంబంధించిన PDF ఫైల్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని బాగా అయితే చదువుకోండి. డెఫినెట్గా మీకు మంచి మార్కులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎక్కువ మరీ చెప్తున్నా ప్రజెంటేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. అండ్ ఇక్కడ లాస్ట్ కార్బన్ కాంపౌండ్స్లో కూడా మనకు ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం. టఫ్ చాప్టరు, అందులో నుంచి కూడా బాగా చూసుకోండి. కార్బన్ మరియు దాని సమ్మేళనాలు ఇది చాలా టఫ్ అంటారు చాలామంది. సో ఇక్కడ ఉన్న క్వశ్చన్స్ అన్ని బాగా చూసుకోండి, డెఫినెట్గా మీకు మంచి మార్కులు అయితే వస్తాయి. దీంతోపాటు దీనికి సంబంధించిన PDF మీరు డిస్క్రిప్షన్లో అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను, అక్కడ వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎవరికైతే అవసరం పడుతుందో తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కింద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్. డూ లైక్ అండ్ కమెంట్, షేర్ టు ఫ్రెండ్స్ ఆల్సో హూ నీడ్ దిస్ వన్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.